మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెగ్‌లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. అండ్ మనకి 4 అవైలబుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ అవైలబుల్ సబ్జెక్ట్స్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని, ఇందులో రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్పాను. కంప్లీట్ చేసిన తర్వాత మనకి గైడ్‌లైన్స్ టెస్ట్ కూడా ఉంటది. అది కూడా ఎట్లా చేయాలో చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ వెరిఫై యువర్ సెల్ఫ్ అని ఉంది కదా! ఈ స్టెప్ ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఒకవేళ మీకు చెక్ న్యూ లింక్ కోసం నాకేంటంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ పెట్టండి. లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు చెక్‌లో న్యూ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరేంటంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కోసం డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఇస్తాను. ఆ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. మీకేంటంటే ఇట్లా డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు పైన ప్రొఫైల్ ఉంటుంది కదా! ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా 4 స్టెప్స్ ఇట్లా చూపిస్తాయి. మీకు ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి వెరిఫై యువర్ సెల్ఫ్ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఇట్లా చూపిస్తుందనమాట. మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత 72 అవర్స్‌లో ఈ స్టెప్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీకు 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీరు పాన్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు బ్యాంకింగ్ అకౌంట్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఐడీ ప్రూఫ్ ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ ఫేస్ ఐడీ అంటే ఒక సెల్ఫీని దిగాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు డిగ్రీ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు పాన్ అని ఉంది కదా! పాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతది. ఇక్కడ పాన్ వెరిఫికేషన్ అని ఉంటది. ఇక్కడ మీరేం చేస్తారంటే పాన్ కార్డ్ నెంబర్‌ని ఇవ్వండి. ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే మీరు స్టార్టింగ్‌లో ఫుల్ నేమ్ అని ఒకటి ఎంటర్ చేశారు కదా! ఆ ఎంటర్ చేసిన నేమ్ అండ్ పాన్ కార్డ్‌లో నేమ్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీది ప్రొఫైల్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ అని ఉంది కదా! ఈ బాక్స్‌ని మీరు టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత డౌన్‌లో మీకు సబ్మిట్ అని ఉంది కదా! సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడేంటంటే యువర్ పాన్ రికార్డ్ ఈజ్ అని ఉంది కదా! ఇక్కడేంటంటే మీ నేమ్ చూపిస్తది. ఈ నేమ్ మనకి బ్యాంకింగ్ అండ్ ఐడీ ప్రూఫ్ ఒకటి ఇస్తాం కదా! ఈ రెండిట్లో కూడా ఇక్కడ ఏదైతే నేమ్ చూపిస్తుందో అదే నేమ్ ఉండాలి. అప్పుడే వీళ్ళు మీది వెరిఫై చేస్తారు. ఇక్కడ డౌన్‌లో మీకు ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది కదా! నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఇప్పుడు పాన్ అండ్ బ్యాంక్ వెరిఫై చేసాము. నెక్స్ట్ ఏంటంటే మీరు ఐడీ ప్రూఫ్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఐడీ ప్రూఫ్ దగ్గర మనం ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకేంటంటే ఓటీపీ వస్తది. మీకు ఆధార్‌కి ఓటీపీ వస్తది కదా! అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు డౌన్‌లో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా! ఈ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫేస్ ఐడీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్‌లో యాక్సెప్ట్ అని ఉంది కదా! యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఎలో వైల్ యూజింగ్ దిస్ సైట్ మీద క్లిక్ చేయండి. అలైన్ ఫేస్ వితిన్ ద సర్కిల్ ఏంటంటే ఇక్కడ మనకి సర్కిల్‌లో మన ఫేస్ అనేది పెట్టాలి. ఇక్కడ మనకి ప్రాపర్ లైటింగ్ అనేది ఉండాలి. అండ్ ఒకవేళ మీకు గ్లాసెస్ ఉంటే అవి రిమూవ్ చేయండి. మనం ఫోటో కానీ ఏదన్నా స్కానింగ్ ఇమేజ్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయడానికి కుదరదు. లైవ్‌గా మన ఇమేజ్ దిగాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్‌లో మీకు బై కంటిన్యూయింగ్ అని ఉంది కదా! ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ లాంచ్ కెమెరా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ ఎలో వైల్ యూజింగ్ ది సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ క్యాప్చర్ ఫేస్ అని ఉంటది. ఈ సర్కిల్‌లో మన ఫేస్‌ని అనేది పొజిషన్‌గా పెట్టాలన్నమాట. డౌన్‌లో మీరు ఫోటో పెట్టిన తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ కెమెరా ఆప్షన్ బ్యాక్ కెమెరా ఓపెన్ అయితే ఇక్కడ చేంజ్ కెమెరా మీద క్లిక్ చేసి మీరు ఫ్రంట్ క్యామ్‌కి వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. కంగ్రాచ్యులేషన్స్ ఫేషియల్ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అని. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడ ఏంటంటే యువర్ ఫేస్ ఐడీ వెరిఫికేషన్ ఇన్ ప్రాసెస్ అని. ఇక్కడ ఏంటంటే మనకి 30 సెకండ్స్‌లో వెరిఫై అయిపోతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టోటల్‌గా మనం పాన్, బ్యాంక్ ఐడీ అండ్ ఫేస్ ఐడీ కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ స్టేటస్ దగ్గర మీరు ఏ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ 11 ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ డిగ్రీ టైప్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిగ్రీ నేమ్ని ఎంటర్ చేయండి. స్పెషలైజేషన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ యూనివర్సిటీలో చదివారో ఆ యూనివర్సిటీ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ కాలేజ్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కాలేజ్ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. కాలేజ్ స్టేట్, కాలేజ్ సిటీని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు మార్క్ లిస్ట్ దగ్గర మీరు హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అన్ని స్టెప్స్ మనం సబ్మిట్ చేసాము. నెక్స్ట్ డౌన్లో మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఏంటంటే మనం 5 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాము. ఇట్లా చూపిస్తుంది కదా! ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు మన ప్రొఫైల్ అంతా 15 డేస్‌లో వెరిఫై చేస్తారు. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మనకి మెయిల్ సెండ్ చేస్తారు కదా! ఆ మెయిల్‌లో మనకి ఈ చెక్ డాష్‌బోర్డ్ అనేది మనకి యాక్సెస్ ఇస్తారు. ఆ డాష్‌బోర్డ్‌లో మీరు ఏంటంటే స్టూడెంట్స్
క్వెషన్స్ ఇస్తా ఉంటారు. అవి మీరు ఆన్సర్ చేసి డబ్బుల్ని సంపాదించుకోవచ్చు.